చక్కటి ధ్యానం చేశాం. జ్ఞానాన్ని తెలుసుకుందాం. అంతర్ప్రపంచం ఒక అద్భుతం. అంతర్ప్రపంచం అంటే లోపలి ప్రపంచం మహాద్భుతం. ఆ అద్భుతం తెలియకనే మనం ఆగమాగం అవుతున్నాం, ఇబ్బందుల పాలవుతున్నాం. ఆషామాషి కాదు అది తెలియడం అంటే. అందుకే యోగి వేమన ఒక గొప్ప పద్యాన్ని అద్భుతంగా చెప్పాడు అంతర్ప్రపంచం గురించి. తనలో సర్వం బుండగా తన లోపల వెతుకలేక ధర వెటికడి ఈ ఎద్దుల మోతలు మనమున తెలపంగ వశమే మైలో వేమ అన్నాడు ఆయన. ఎంత పెద్ద తనలో సర్వం బుండగా అన్నాడు ఆయన. కానీ మనం లోపల వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం కదా, సమస్తాన్ని బయట వెతుకుతున్నాం. ధ్యానం అంటేనే లోపల వెతికేది, అంతర్ప్రపంచం యొక్క అద్భుతాన్ని తెలియజెప్పేది. అది తెలియక అందరం పప్పులో కాలేస్తున్నాం. ఎవడు ఏమి చెయ్యలేడు, ఎవడు ఎవరికి ఏ సహాయము అందించలేడు. చాలా మందివి అనారోగ్యాల పాలైనప్పుడు బయట సపోర్ట్ కోసం వెతుకుతాం. అది ఎప్పుడు ఆంజనేయుడి తోకలాగా పెరగడమే తప్ప తరగడం ఉండదు. తరిగినట్టు అనిపిస్తుంది, కానీ అది ఏంటి ఆంజనేయుడి తోకలాగా అంటే నీ యొక్క జన్మ పరంపరలా, నీ యొక్క కర్మ పరంపర. అంతర్ప్రపంచానికి ఇబ్బంది కలిగించేది నువ్వు ఏది చేసినా, ఎలా చేసినా అది ఇంకొక జన్మ కారణమవుతుంది. నువ్వు అనుభవించే యొక్క ఆ ఫలము యొక్క బరువు పెరుగుతుంది, దాని ఫోర్స్ పెరుగుతుంది. అంతే తప్ప తగ్గుముఖం పట్టేది అనిపిస్తుంది నీకు భౌతికంగా. ఏదో నాకు టాబ్లెట్ వేయగానే కొంత రిలాక్స్ రాగానే అనిపిస్తుంది. అందుకే అంతర్ప్రపంచానికి ఇబ్బంది కలిగించే ప్రతి దాని నుంచి బయటకు రావాల్సిందే. అందుకే వెంకటరమణ తత్వంలోకి వస్తేనే సంకటాల నుంచి బయటకు వస్తావు. వెంకటరమణ సంకటహరణ ఎందుకు వచ్చింది? సమస్తము హరింపజేసే ఆ స్థితి అది అంతర్ప్రపంచంలో ఉంది. బయట వాళ్ళ చెప్పును. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు నేనున్నాను, ఇంకొకటి ఆహార పద్ధతులు, ఇంకొకటి చేసే విధంగా నేను చేయాలంటే నాకు కుదరదు. నా బాడీ సిస్టానికి నాకు నేనే డిసైడ్ చేసుకోవాలా. నీ బాడీ సిస్టానికి నువ్వు డిసైడ్ చేసుకో. స్టార్టింగ్ ఒకానొక దశలో పలహారం బాగుంటుంది, అన్కుక్డ్ ఫుడ్. కానీ ఒకానొక దశలో కుక్డ్ ఫుడ్డే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అరే నేను అప్పుడు మంచి పళ్ళు తిని ఉండేదాన్ని, ఇట్లా అయిపోయింది నాకు అంటే, అప్పుడే నీ బాడీ సిస్టమ్ వేరు, ఇప్పుడు నీ బాడీ సిస్టమ్ వేరు. ఇది తెలియక చాలా మంది పక్కోడు ఎవడో చెప్తాడు, వాడు కొత్తగా అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో వాడున్నాడు, సెకండ్ ఫేజ్లో నువ్వు ఉన్నావు. ఫస్ట్ ఫేజ్లో బాడీ మురికిచే కప్పబడి ఉంటుంది. ఆ మురికి కొంచెం వదిలించాలంటే పవిత్రమైన ఆహారం శరీరానికి అవసరం. అప్పుడు అన్కుక్డ్ ఫుడ్ తింటావు, నువ్వు పలహారమే తింటావు, ఫలాలే భుజిస్తావు, హాయిగా ఉంటుంది. కానీ సెకండ్ ఫేజ్లో అట్లా కాదే. అందుకే గట్టిగా రాయి లాంటి శరీరము, ఇప్పుడు నల్ల రాయి ఉంది, అది కూడా రాయే. డైమండ్ ఉంది, అది కూడా రాయే. ఆ మధ్యన ఇంకో తెల్లగా ఇంకో కలర్ రాళ్ళు ఉంటాయి, అది కూడా రాయే. అన్ని రాళ్ళే. కానీ నల్లటి రాయిగా ఉన్నప్పుడు ఆ తెలుపుదనం రావడానికి దానికి సానబడతారు. లోపల నుంచి స్టోన్ తీస్తారు బయటకి, ఈ పాలిష్ చేసి దాన్ని నీట్గా తయారు చేస్తేనే కదా మనం మార్బల్స్ వాడుతున్నాం. కలర్ఫుల్గా యాస్టిజ్గా వస్తుంది, దానికి సానబడతారు. ఏదైనా అంతే.
మరి శరీరం కూడా అలా మారేటప్పుడు దానికి సానబట్టే పద్ధతి నడుస్తుంది. అది నువ్వు ఆహార పద్ధతులు మార్చావంటేనే శరీరాన్ని సానబడుతున్నట్టు అర్థం. మరి అది అందుకే గట్టిగా ఉన్న బంగారం ఉంది, నల్లటి బంగారము. దాన్ని ఏం చేయాలా? మెత్తబడగొట్టాలి, దాన్ని కరగబెట్టాలి. కరిగిన తర్వాత తిరిగి మళ్ళా ఆ గట్టిది స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. శరీరం కూడా అంతే, వేరే సిస్టమ్ లేదు. ఈ నల్ల బంగారం లాంటి శరీరం, బంగారమే శరీరం కానీ నల్ల బంగారం, కాకి బంగారం. చూడడానికి అసహ్యంగా ఉంది, చిరాగ్గా ఉంది. తిరిగి దాన్ని కరిగించేస్తే స్వచ్ఛమైన బంగారంగా మారినట్టు ఎట్లా మారుతుందో బంగారము, ఈ అంతర్ ప్రపంచం అలా మారుతుంది. కానీ ఈ కాకి బంగారం నుంచి స్వచ్ఛమైన బంగారంగా మారే ఆ మధ్యన కథ ఉంది చూసావా, అదే అసలైన కథ. అప్పుడు నువ్వు సరిగ్గా నిర్ణయాలు తీసుకొని, సరిగ్గా నీ అంతర్ ప్రపంచం ఏం చెప్తుందో, నీ శరీరం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నీ శరీరాన్ని సరిగ్గా ఆ వైపు నడిపిస్తే అది డైమండ్ లాగా అవుతుంది. డైమండ్ లాగా అయిన తర్వాత ఇంకేమి దానికి, ఆ డైమండ్ తర్వాత ఇంకేం రాయలేదు, అది ఎండింగ్ పాయింట్. అది అప్పుడు నువ్వు సహజంగానే ఉంటావు, అది సహజ స్థితి. అది అప్పుడు సహజమైన ఆహార పద్ధతులే ఉంటాయి నీ దగ్గర. అసహజ పద్ధతులు ఆహారం ఉండదు. ఈ కుకుడు ఫుడ్లు, ఈ ఫ్రైలు, ఇవేమి ఉండవు. నీ బాడీ యాక్సెప్ట్ చేయదు. ముందర నేను పేపర్లో చదివా, కొత్తగా ఒక అటవిక జాతి బయటకు వచ్చింది, ఒక కొత్త ప్రపంచాన్ని చూశాము. చాలా అది 200 తెగలు ఉన్నాయి. ఆ తెగలో ఈ 201 తెగది. ఆ అటవిలో, అటవిక ప్రాంతంలో ఉండే మనుషులు మనం తినే ఆహారం తీస్తే 3 రోజుల్లో చనిపోతారు. మళ్ళీ ఈ శరీరం ఎందుకు తట్టుకొని నిలబడుతుంది? ఆ శరీరం ఎందుకు నిలబడట్లేదు? అది స్వచ్ఛమైన ఆహారంకి అలవాటు పడ్డ శరీరం. అది ఈ కెమికల్స్, మందులతో తయారైంది జంక్ ఫుడ్, రకరకాల ఆహారాలు ఆ బాడీకి సూట్ కావు. అది విషంగా మారుతుంది ఆ శరీరానికి. అందుకే సహజంగా ఉండే శరీరాలు తినే ఆహార పద్ధతులు వేరు. వాటికే వాళ్ళ నిర్మాణం అలాగే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు పొందిన శరీరం అలాంటిది, అది అలాగే ఉంటారు. అందుకే మొట్టమొదట మానవుడు జంతువు నుంచి మానవుడు జన్మ తీసుకున్నప్పుడు వాడు అలాగే ఉంటారు, అటవిక ప్రాంతంలోనే ఉంటారు, అటవికులాగానే ఉంటారు, సహజమైన ఆహార పద్ధతుల్లోనే జీవిస్తారు. ఎందుకో మొట్టమొదటి మానవ జన్మలోకి వచ్చారు, చాలా టైం పడుతుంది. మళ్ళీ మనలాగా నాగరిక ప్రపంచంలో రాని కొన్ని జన్మలు పడుతుంది. ఒక్కొక్క జన్మ కొంత నేర్చుకుంటూ వస్తారు, తెలుసుకుంటూ. అందుకే ఈ సహజంగా ఉండే శరీరంగా మారేంత వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. అందుకే అంతర్ ప్రపంచంలో ఉన్న ఆ దైవ శక్తులన్నీ ఎప్పుడెప్పుడైతే నువ్వు మేల్కొల్ప జరగడం మొదలవుతుందో నీ సాధన ద్వారా, అప్పుడే ఈ బయట కనబడే ఈ శరీరం అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. ఇది ఎంత శక్తి అంటే ఊహాతీతం మానవుడి యొక్క శరీరం యొక్క శక్తి. ఎందుకు అంటే అంత శక్తిని ఇది మోస్తుంది, అంత శక్తిని అరిగించుకుంటుంది. ఇప్పుడు శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, సాధన మీద దృష్టి పెట్టినప్పుడు, ఎప్పుడైతే నీకు జ్ఞానము, అందుకే అనుభవ జ్ఞానం. ఈ రోగాలు కూడా ఎందుకు తెచ్చుకుంటాం? అనుభవ జ్ఞానం కోసము. అనుభవించే జ్ఞానము, అనుభవించి జ్ఞానాన్ని పొందడము, అనుభవంలోకి రావడము. ఒక వ్యక్తికి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు 100 రకాల ప్రయోగాలు చేస్తాడు, 100 రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. సహజంగా నేచురోపతిక్ సిస్టంలో ఉన్నవాళ్ళు మందులు లేకుండా ఏ విధంగానైనా దీని నుంచి బయటపడే మార్గం ఉందా అని అన్వేషిస్తారు. ఆ అన్వేషణలోనే వాళ్ళు సహజమైన జీవన విధానంలోకి వస్తారు, జాగ్రత్త కాపాడుకోవడం మొదలవుతుంది. అందుకే ప్రతిదాని అనుభవ జ్ఞానం కోసమే మనం చేస్తాం. ఒక పొరపాటు చేయడం సహజం, ఆ పొరపాటు నుంచి ఆ జ్ఞానాన్ని పొందడం సహజం, ఆ జ్ఞానాన్ని నుంచి బయటకు రావడం సహజం. అందుకే అనుభవే జ్ఞానం.
అనుభవంలోకి రాకుండా జ్ఞానం రాదు. అందుకే ఆ సాధన ఏమిస్తుంది? నువ్వు ఏదైతే సరికాని ఆహార వ్యవహారం చేసి అంత ప్రపంచాన్ని నాశనం చేశావో ఆ నాశనం చేశాన్ని సరి చేస్తుంది అంతే. ఆ సరిచేయ ఆ పరిణామంలోనే ఆ జ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూనే ఉంటావు. ఓహో, ధ్యానం ద్వారా ఇలా మార్పు వస్తుంది, ధ్యానం ద్వారా ఈ నాడిలో ఉన్న ఆ మురికి కరిగినప్పుడు ఇలా వస్తుంది శరీరం మీద ఇబ్బందులు. ఇవన్నీ నిరంతరం అన్వేషిస్తూనే ఉంటావు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్శుద్ధే ఆత్మశుద్ధి, అంతర్శుద్ధే దైవశుద్ధి. ఇవన్నీ దైవం వైపు దగ్గరికి ఎప్పుడు అంతర్శుద్ధి జరిగినప్పుడే సాధ్యమే. ఆత్మశుద్ధి అంతర్శుద్ధి వేరు వేరు లేవు. అంతర్శుద్ధి జరగడం అంటేనే ఆత్మ యొక్క శుద్ధి జరగడం. అందుకే అంతర్ప్రపంచం వైపు ప్రయాణమే దైవంతో ప్రయాణం. మరి దైవత్వం వైపు ప్రయాణం చేసినప్పుడు మనకెందుకు నమ్మకం ఉండదు? శరీరం మీద ఎందుకు నమ్మకం ఉన్నదంటే అంత లోతుల్లోకి మనం వెళ్ళలేదు. ఈ లోపల అంతర్ప్రపంచంలో ఆ మనసు పొరలలో కొన్ని నమ్మకాల వ్యవస్థ నింపుకొని ఉన్నావు. వాటి నిన్ను ఒక దిక్కు నమ్మాలనిపిస్తుంది, ఒక దిక్కు నమ్మనివ్వదు. అందుకే మనసు కరుగుతూ కరుగుతూ ఉంటేనే, ఎంత కరిగితే అంత నమ్మకం పెరుగుతుంది నీలో. మనసు కరగకుండా నువ్వు ఎంత నమ్మకాన్ని పొందినా, నువ్వు ఎంత దాని మీద ఉన్నా ఏదో ఒక దగ్గర జారి పడిపోతాం మనం. 100% రాసి పెట్టుకో. అందుకే మనసు కరిగే స్థితిలోకి వచ్చేంత వరకు నీ అంతర్ప్రపంచంలో మార్పులు బయట మనం పొందే ఇబ్బందుల నుంచి బయటపడడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆ కరిగిన మనసే కదా, దాంట్లోనే ఉంది మొత్తం కథంతా. శరీరాన్ని బాగు చేసే కథంతా ఆ మనసులోనే ఉంది. ఆ మనసునే, ఆ మాయతో కమ్మబడిన ఆ మనసుని పొరలలో దాగి ఉంది. గుర్తుపెట్టు. ఏ ఆర్గాన్కు, ఏ శరీరానికి ఏ శక్తి కావాలనో ఆ శక్తుల్ని ప్రొడ్యూస్ చేసే శక్తి మనసుకుంది. ఆ మనసుతో పాటు బుద్ధి కూడా, ఈ రెండు కలిసినప్పుడు శరీరం శక్తివంతంగానే అవుతుంది. ఆ రెండు ఈ శరీరాన్ని కాపాడుకునే పక్కగా 100% ప్రొటెక్షన్ సర్కిల్లోకి వస్తుంది. అందుకే ఆ రెండు ఏకమైనప్పుడు మైక్రో లెవెల్లో ఉంటుంది మన యొక్క ఆలోచన విధానం. ప్రతిదీ గమనిస్తాం, ప్రతిదీ సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. ఈ శరీరానికి హాని కల్పించే దేనైనా ఒక క్షణంలో పసిగట్టి దాన్ని వదిలేస్తాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, శరీర భాష వినాలి. శరీరం ఏం చెప్తుంది అంటే నోటితోటి చెప్పడం కాదు, అది తన ఇబ్బందులు తెలియజేస్తుంది కదా. నీకు ఒక ఆహారం తిన్నప్పుడు దానికి నీకు ఇబ్బంది అనిపించింది, ఇరిటేషన్ కలిగింది అంటేనే అది నీ శరీరానికి సూటబుల్ కాదు. పక్కోడికి సూటబుల్ కావచ్చు, వాడికి బత్తాయి పండు సూటబుల్ కావచ్చు, అది బలమైందే, బత్తాయి జ్యూస్ బలమైంది ఒప్పుకుంటా, కానీ నాకు సూటు కాదే, నాకు ఇబ్బందే. పక్క వాళ్ళకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం, నాకు సూటు కాదు బాడీకి. నాకు సొరకాయ అంటే పిచ్చి, సొరకాయని చూస్తే ఇరిటేషన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాడి ఒంటికి పడదు అది. వాడి బాడీ చెప్తుంది కదా, ఇది నాకు వద్దురాడు ఆయన, దీనివల్ల నాకు ఇబ్బంది ఉంది అని. సొరకాయ జ్యూస్ తాగితే ఇట్లా అవుతుంది, కాకరకాయ జ్యూస్ తాగితే, రోజు జ్యూసులు తాగుతూ ఉంటారు, ఆ శరీరాన్ని నాశనం చేసుకొని హాస్పిటల్ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పినోడికి సూట్ అవుతుంది, అది నీకు సూట్ అవుతుందా కాదా అది చూసుకోవాలి కదా నువ్వు. అలా తాగి రకరకాల శరీరంలో ఇబ్బందులు తెచ్చుకునే వాళ్ళు కోకోళ్ళు. అందుకే గమనించుకోవాలంట నేను ప్రతిదీ. నీ శరీరానికి ఏం సూటబుల్ ఉందో, ఆ శరీరం హాయిగా ఉన్నప్పుడు నీ మనసు ఏం చెప్తుందో, ఆ రెండింటిని గమనించగలిగితే అనుభూతిని లెక్క తేలుతుంది. దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇది శరీరం స్వస్థత పొందుతుంది, సమస్త తనకు అడ్డుగా ఉన్న సంకటాల నుంచి బయటకు వస్తుంది. ఎందుకు రాదు? సమస్త సంకటాల నుంచి బయటకు పడేసేదే ధ్యానం. సంకటాల నుంచి అడ్డుగోడను తొలగింపజేస్తుంది అది. ఆ ప్రవాహమే అలాంటి ప్రవాహం అది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అంతా ఉంది. అందుకే తనలో సర్వం ఉండగా
తన లోపల వెతకలేక ధర వెడికెడి అన్నాడు ఆయన. ధర అంటే భూమి మీద, బయట. ఇలా వెతకకపోతే, నువ్వు బయట వెతికితే నీకు ఎప్పుడు దొరికేను సమాధానం? ఎప్పుడు సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు? అది ఈజీయా? రేపు మనసు స్వ అనుభవంలోకి రావడమే, స్వ అనుభవం పొందడమే మనసు స్వామిగా మారడం. సాగర తత్వంలోకి వచ్చినాకనే మనసు అంతర్ముఖం అవుతుంది, కంప్లీట్ కరగడం మొదలవుతుంది. సా అంటే సాగరం, గుర్తుపెట్టుకోండి. స్వామి అంటే సాగర తత్వం, మనసు కంప్లీట్ అంతర్ముఖమైన స్థితి. మహాసాగరం, మహాస్వామి, మహాసాగరంగా మారిన స్థితి, మనసు మహాశక్తిగా పొందిన స్థితి. ఆ మహా అనే పదం నీ అనుభవంలోకి వచ్చింది అంటే నీ మనసు మహాతత్వంలోకి వచ్చినట్టే. అది అనంతం. అది అందుకే సముద్రము మహాసముద్రం. నీ మనసు అలాంటి స్థితి పొందుతుంది. సముద్రం కథ అంతా మనసు కథనే. అందుకే మన కళ్ళ నుంచి వచ్చే నీళ్లు ఉప్పుగా ఎందుకు ఉంటాయి? ఉప్పు నీళ్ళే, ఉప్పు ఉంటుంది. ఇది సముద్రం కథ. అన్ని కలిస్తుంటాయి దాంట్లో, ఆ మనసులో. ఇంత క్లియర్గా ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచాన్ని తెలుసుకుంటే బయటది చిటికలోనికి తెలిసిపోతుంది. బయట జరిగే నీ శరీరంలో ఇబ్బందులు కానీ, నీ భౌతిక ఇబ్బందులు కానీ ఏవైనా సరే, నీ అంతర్ప్రపంచాన్ని సరిగ్గా నువ్వు శోధిస్తే చిటికలో నీకు పరిష్కారం తెలుస్తుంది. అందుకే మనము బయట దృష్టి కాదు, లోపలి దృష్టి ఉండాలి. లోపలి దృష్టి పొందాలి. ఆ లోపలి దృష్టి పొంది ఉండడమే ద్రష్టగా మారడం. లోపలిది బయటది ఏకకాలంలో దర్శించేవాడిని మహాద్రష్ట అంటారు. లోపలి దాన్ని బయట దాన్ని ఏకకాలంలో దర్శిస్తాడు. మహా అనే పదం మహాద్రష్ట అని అప్పుడు అంటారు. శివుడు మహాశివుడుగా మారే కథ అది. శివుడు మహాశివుడుగా మారే కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అంతర్ప్రపంచం నిజంగానే అద్భుతం. అందుకే అంత కుండబద్దలు కొట్టి తనలో సర్వం ఉండగానే పదము సర్వము అన్నాడు ఆయన. ఏ ఒక్కటే చెప్పలే. నీకేది కావాలో అది మొత్తం సమస్తము ఉందిరా అన్నాడు. సముద్ర గర్భంలో ఎంత ప్రపంచం ఉందో, సమస్తము ఉందో, నీ అంత ప్రపంచంలో కూడా అలాగే ఉంది. దాన్ని శోధిస్తే తెలుస్తుంది. ఆ స్థితిలోకి నువ్వు, నీ మనసు మహాశక్తిగా మారడం మొదలైతే నీకు అర్థమవుతుంది. ఆ మనసు మహాశక్తిగా మారితే మారద్దే ఉంది. అందుకే ఏ యోగి అయినా, ఏ గురువైనా, ఎవరి స్థితిలో వాళ్ళు సమస్త సంకటాలు తొలగేంత వరకు, ఆ వెంకటరమణ తత్వంలో నుంచి బయటకు వచ్చేంత వరకు ఏదో ఒక ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి వాడిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ తెలుసు దాని నుంచి బయటపడాలా, దాని నుంచి సంకల్పాలు పెట్టి నువ్వు పో, నువ్వు ఉండకు, ఇంకా పోవా, ఇలాంటి ఉండే అక్కడ. అరే అది అనుభవ జ్ఞానం కోసం ఉండని, అది పోయేటప్పుడు పోతుంది. దాంతో పాటే ట్రావెల్ చేస్తాడు. నేనైనా ఎవరైనా అదే. నేను ఒకటి ఫేస్ చేస్తున్నాను, దాన్ని నేను పొమ్మని కోరుకోలేదు. దాన్ని హాయిగా ఉండే విధంగా చూసుకుంటాడు. అది తెలుసు. అందుకే ప్రతి ఒక్కొక్కరు ఒకటి పెట్టుకుంటారు. ఏమి లేకపోతే మనిషి చక్కగా జీవించలేడు. ఏది జరిగినా అది మంచి కోసం అనేది నేను వాస్తవంగా నమ్ముతాను. 1000% వాస్తవం, అది సత్యం. నువ్వు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, నేను ఇబ్బంది అనుకుంటావు నువ్వు, జరిగిన సంఘటన. అందుకే రకరకాల అనుభవాల కోసం రకరకాల జీవితాలను ఎంచుకుంటాం, రకరకాల వ్యక్తులతో సహజీవనం చేస్తాం. కానీ మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, బాధలు పెట్టినప్పుడు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకుంటారు. కానీ
నిన్ను సరి చేయడం కోసమే ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడనే విషయము నీ అంతర్ ప్రపంచాన్ని శోధించి నువ్వు దైవత్వమై వెళ్తూ ఉంటే అప్పుడు అందుతుంది నీకు. అరే నేను సరైన క్యారెక్టర్ని ఎంచుకున్నాను. అందుకే అందరూ భార్యాభర్తలు ఒకలాగా ఉండరు, అందరు భర్తలు ఒకలాగా ఉండరు, అందరు భార్యలు ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరు ఒక 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 రకమైన క్యారెక్టర్ని ఎంచుకొని వస్తారు. ఒకరు ఇంకొకరు మ్యాచ్ కారు, అసాధ్యమే. అందుకే మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూసి మనకు అలాంటి పార్ట్నర్ లేడు అనిపిస్తుంది. నువ్వు అనుభవం కోసం ఏది రాసుకొచ్చుకున్నావో దాని ప్రకారమే జరుగుతుంది. అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. నేను అలాగే అనుకున్నాను ఆ జ్ఞానం లేనప్పుడు. ఆర్థికంగా స్థిరంగా చీకు చింత లేకరే మనం ఎందుకు అలా ఉండలేకపోయాము, అలా ఎందుకు నేను మలుచుకోలేకపోయాను నా జీవితాన్ని. బిందాస్గా రిలాక్స్గా ఉండాలి కదా. అది లేదు, నేను అది ఎంచుకోలే. అది వస్తుంది ఎప్పుడు నన్ను నేను తెలుసుకొని సంపూర్ణంగా ఆ సంకటహరణ కథలోకి వచ్చినప్పుడు అన్నీ హరిస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం ఒక అద్భుతం, మహాద్భుతం. ఆ అద్భుతాల్ని తెలియజెప్పే ఆ గొప్ప సాధనే ధ్యానం. అందుకే ఎందుకు ధ్యానం అనేది ఒక అద్భుతం అంటామంటే ఎందుకంటాం. ధ్యాన జీవితం అద్భుత జీవితం ఎందుకు అంటే ఎందుకంటే అంత ప్రపంచంలో అద్భుతాలని అందిస్తుంది. సమస్త ప్రశ్నలకు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు అన్నిటికీ సకల సమస్యల పరిహారిణి ధ్యానం అంటే అనే పదం ఊరికి వచ్చింది. అది సకల సమస్యల పరిహారిణి అన్నాడు. ఊరికే అన్నాడు ఆ పదము, అది వాస్తవమే కదా. మనం చిక్కడంత ధ్యానం చేసి ఓయమ్మ కొండంత కరిగిపోవాలనుకుంటాం. కొండంత ధ్యానం చేస్తే చిటికెడు కరుగుతుంది, అది తెలుసుకోండి. నీ గుణంలో ఒక్క గీత కరగాలంటే కొండంత ధ్యానం జరగాల. చిటికెడు ధ్యానం చేసి కొండ కరిగించే ప్రయత్నం చేస్తాం. వాడెవడో చెప్తాడు సంకల్పం పెడితే అయిపోతుంది అంటే, ఏంది అయిపోతుంది? నా బంద్ అయిపోతుంది, ఏమీ కాదు. పెట్టి వీడి జీవితమే ఆల్చిపోతుంది. అవన్నీ తాత్కాలికంగా ఏదో కొంచెం జరగవచ్చు, కొంచెం బయట రావచ్చు. మరి పోయిందని ఊరు వాడ ఏకం చేసి డప్పు కొట్టుకొని మళ్ళీ ఈరోజు అదే ఫేస్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ అనారోగ్యాల పాలై కక్కలేక మింగలేక నానా అవస్థలు ఎందుకు పడుతున్నారు అందరూ చెప్పండి. ఏది పోయేది? మూలంలోకి పోవాలా, మూలంలోకి వెళ్ళాలి. ఇది పైపైన పోయేది కాదు. ఏదో కొన్ని కంప్లీట్గా ఆ కర్మను అనుభవిస్తారు, ఇంకా దాని నుంచి బయటపడే ఆ సమయం వస్తుంది. ఆ సమయంలో ఓ సంకల్పం ఏదో పెట్టగానే అది పనిచేస్తుంది. దాన్ని తీసుకుపోయి దాని మెడలేసేసి ఆ ఒక్కరు చూసి 999 మంది ఆ ప్రయత్నం చేస్తారు. ఆ 1000 మందిలో ఒక్కడికి జరిగింది, 999లో ఎవరికి జరగలేదు. కానీ ఆ ఒక్కడి స్టోరీ ఇక ఊరంతా తిప్పుతా ఉంటారు. నేను చాలా మందిని చూశాను. అలాంటి పిచ్చి పనులు చేయకండి. అరే వాడికి పనికొస్తుందేమో, పోనీ అది చెప్పినోడికి ఏమైనా పనికి వచ్చిందా అంటే, ఆడు ఏమైనా మారిందంటే వాడికే మారలే. మనం అది అడగం కదా. ఏమయ్యా నువ్వు సంకటాలు లేకుంటూ ఉన్నావా, మరి అన్నీ తీరిపోయా నీకు అని ఒక మాట అడగొచ్చుగా. మనం అడగం కదా. గొర్రెల్లాగా జీవిస్తాం. నేనేం 100% నేను పొందలేదని చెప్తాను. నేను ఇంకా నాకు సంకటాలు ఉన్నాయి, ఇంకా నేను హర్డిల్స్ ఉన్నాయి. నాకు చాలా దగ్గరకు వచ్చాను. అది ఆ ఎండింగ్ అనేది ప్రాసెస్కి దగ్గరలోకి వస్తూనే ఉన్నాను. నా అంత ప్రపంచం యొక్క అద్భుతాన్ని నేను తెలుసుకుంటున్నాను. చాలా వరకు అర్థమైంది నాకు. అందుకే నాకు నా శరీరం అంటే అంత రెస్పెక్ట్, నా శరీరం అంటే అంత ఇష్టం నాకు. నా వాహనం అంటే నాకు అపురూపం. ఈ వాహనాన్ని ఇబ్బంది పెట్టే దేనైనా నేను వదిలేస్తాను.
నా వాహనానికి ఇబ్బంది కలిగించే ఏదైనా సరే, శరీరానికి అన్‌కంఫర్టబుల్ ఉంటే అది ఎంత మంచి బట్ట అయినా సరే అది వదిలిచ్చేస్తాను, నేను పక్కకు పడేస్తాను. అది చూసుకోవాలి. ఆ డ్రెస్ ఎదుటోడికి బాగుండొచ్చు, నీకు సూట్ కాదు కదా. అందుకే ఆ శరీరం సహజ స్థితిలోకి వస్తూ ఉంటే శరీరాన్ని అంటుకునే ఏ వస్త్రాన్ని ఇది యాక్సెప్ట్ చేయదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ గమనించుకొని ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ చేస్తావో, అందుకే ఇంకొకరిది ఇచ్చిన జ్ఞానము, ఇంకొకరు నీకు ఒక పద్ధతి సిస్టమ్ చెప్తే అది సూట్ కాదు నీకు. 100 రకాలున్నాయి యూట్యూబ్లలో. మొత్తం ఆరోగ్యమే మహాభాగ్యం అని కొడితే ఓయమ్మ కొన్ని లక్షల మంది, వేల మంది, ఎవరికి నచ్చింది వాడు. ఎందుకంటే నేను కాకరకాయ జ్యూస్ తాగినా నాకు మంచిగా అనిపించింది, ఇక కాకరకాయ జ్యూస్ కథ పెట్టేస్తా. ఇంకొకడు బెండకాయ జ్యూస్ తాగుతాడు, వాడు బెండకాయ జ్యూస్ పెడతాడు. ఈ కాకరకాయలు, బెండకాయలు అన్నీ ఒకటి చూసి ఇవన్నీ మొదలుపెట్టి ఇవన్నిటి గురించి వాడిస్తాడు. మనకు కాకరకాయ పడది, బెండకాయ పడది, వంకాయ పడది. ఆ 3 తాగి రోడ్డు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాం. పిచ్చోళ్ళు చేసే పని శరీరానికి. అందుకే శరీర భాష ఎవరైతే వింటారో వాళ్ళు సరిగ్గా ఉంటుంది, వాళ్ళ సాధన చక్కగా ఉంటుంది, వాళ్ళ అంతఃప్రపంచం సరిగ్గా ఉంటుంది, వాళ్ళ ప్రయాణం సరిగ్గా ఉంటుంది. వేరేలో నువ్వు ఏది ఆచరణ పెట్టినా అది నీకు ఇబ్బంది. విన్నావు, ఓకే, ఎస్, చిన్న ప్రయోగం చెయ్యి, చూడు బాగుందా లేదా. నేను వినొద్దట్లేను, అన్ని జ్ఞానమే, అందరిది వినాలి. ఓ పూట ప్రయోగం చేసి చూడు, ఓ రోజు నీకు ఎలా అనిపిస్తుందో. బాగా అనిపించలేదా, వదిలేసేయి. కొంతవరకు నేను అలా అందరికి చూశాను, కానీ తర్వాత అంతర్ప్రపంచం చెప్పింది తప్ప నేను భూమి మీద ఎవరు చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను. నో అంటే నో, అంతే. నాకు ఇష్టమే కావచ్చు ఆ ఆహారం, అది అంతర్ప్రపంచం నో చెప్తే నేను నో అంటే అంతే. అలా ఉన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు దైవత్వానికి దగ్గరగా వెళ్తావు. అందుకే ఉన్న అడ్డుగోడలు చాలు, కొత్త అడ్డుగోడలు ఎందుకు కట్టుకుంటారు? అనుభవ జ్ఞానం కోసం ఆల్రెడీ సంచిత కర్మలు సంచి నిండా ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ అవే సంచిని కాల్ చేసే పని పెట్టుకోగా ఇంకా కొత్తగా సంచిలో వేయడం ఎందుకు? ఆ బరువు పెంచుకోవడం ఎందుకు? ఆ కర్మల బరువు పెరిగిందంటే మళ్ళా భారమే, మళ్ళా దింపుకోవాలి. దింపుకునే కార్యక్రమం చేయాలి, కానీ పెంచుకునే కార్యక్రమం చేయకూడదంటే నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి. సరి అయిన నేను కూడా చెప్పొచ్చు, నాకు సొరకాయ అంటే ఇష్టము, సొరకాయ తినండి అని చెప్తాను నేను. కొంత పడదు, ఏం చేయాలి వాడు చెప్పు. నాకు జనరల్గా సొరకాయ పడని వాళ్ళు ఉండరు, కానీ అలాంటి వాళ్ళు కూడా నాకు తారసపడ్డారు. అప్పుడు నాకు అర్థమైంది ఎవడి శరీరతత్వం దానికి అనుకూలంగా ఉంటుంది అని. అందరూ అలా ఉండలేరు కదా. ఎవరు ఏం సూట్ అయితే అది చేయాలా. నార్త్ ఇండియా రోజు ఆలుగడ్డ తింటారు, మనం తింటామా? వాళ్ళని చూసి నువ్వు తింటా అంటే ఎట్లా? ఇరిటేషన్ వస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అంతర్ప్రపంచాన్ని నమ్ముకోండి. అంతర్ప్రపంచం సరిగ్గా ఉంది, అది ఎలాగైనా ఉండని. ఈ జన్మలో నువ్వు ఎంచుకొచ్చిన ఈ శరీరంలో చుట్టూ ఉన్న నీ అంతర్ప్రపంచం లోపల ఏం జరుగుతుందో, ఈ శరీరంలో ఏమి అనారోగ్యం కావచ్చు, అవిటితనం కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, అది ఏది తెచ్చుకున్నా నీ మంచి కోసమే తెచ్చుకున్నావు. నీలో ఇంకా ఆ అజ్ఞాన పొరలు కరిగించుకొని ఆ అనుభవ జ్ఞానం ఇంకా పొందడం కోసమే తెచ్చుకున్నావు. అందుకే ఏం జరిగినా మంచి కోసం అనే ఆ కొటేషన్, భగవద్గీత కొటేషన్ 100% పర్ఫెక్ట్. అందుకే కొంచెం దాని మీద దృష్టి పెడితే అర్థమైపోతుంది. శరీరము ఒళ్ళు ఊనమయ్యేంత నొప్పులు ఫేస్ చేయవలసిందే సాధనలో. ఆ ఎంతెంతలా నొప్పులు ఫేస్ చేస్తే గతంలో నువ్వు ఇచ్చిన అనుభవాలు, అంతర్ప్రపంచానికి ఎన్ని నొప్పులు ఇచ్చావో తెలుసా? నువ్వు చికెన్లు, మటన్లు, బాగా మందు తాగి, పీకల్దాకా తిని, ఆర్గన్స్కి ఇచ్చిన నొప్పులు మామూలు నొప్పులా నువ్వు ఇచ్చినవి?
నీ అంత ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన ఇబ్బంది మామూలు ఇబ్బందా నువ్వు పెట్టింది? అంత ప్రపంచం మీద ఓవర్లోడ్ పడ్డప్పుడు మొత్తం ఆర్గన్స్ ఎంత క్షోభకు ఎంత నరకానికి గురవుతాయో తెలుసా మనకి? వేసాం కదా, తిన్నాం కదా పీకల దాకా, ఏమైతే అనుకుంటాం. కానీ లోపల ఒక నరకమే ఉంటుంది, నరక ప్రపంచం. ధ్యానం అంటే స్వర్గం అని ఎందుకు అంటారు అంటే నరకాన్ని సృష్టించి ఆ అసురతత్వాన్ని సృష్టించే అలాంటి ఆహార వ్యవహారాలన్నీ పక్కకి వెళ్ళిపోతాం, వాటిని డిలీట్ చేశాం. అందుకే అంత ప్రపంచానికి హాయిగా ఉంటుంది ధ్యాన జీవితంలోకి వస్తే. ఎందుకో నీ కేరింగ్ అలా ఉంటుంది. పొందే భయాలన్నీ అలా మనం సృష్టించుకునే, ఎవడేం సృష్టించలే. బయటకెళ్ళి ఎవరు మనకి భయాలు ఇవ్వలేదు. లోపల నువ్వు ఇచ్చిన పొందిన ఆ లోపల ఆర్గన్స్ కానీ అంత ప్రపంచానికి ఇచ్చిన ఆ భయాలే బయట భయాలుగా మారాయి. ఆ భయంలో ఉన్నప్పుడు మనిషి ఎటువాడికి హాని చేసే ప్రయత్నంలో కూడా ఉంటాడు. వాడి వల్ల ఇబ్బంది వస్తుంటే వాడి మీద వీడే దాడి చేసి ఇబ్బంది కలిగిస్తాడు. మరి నీకు రక్షణ కోసం నువ్వు ఎటు వాళ్ళ రక్షణ కోసం నీ రక్షణ కోసం ఎటు వాళ్ళని కూడా పక్కకు జరిపే ప్రయత్నం చేస్తావు, ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తావు. మరి అంత ప్రపంచానికి ఇబ్బందులు ఉన్నప్పుడు తాను చూసుకోదా? తను రక్షించడం కోసమే నీకు బయట తెలిసే విధంగా బయట నీ ఆర్గన్స్ మీద అవుటర్ బాడీ మీద అనారోగ్యం తెస్తుంది, అనారోగ్యం ఇస్తుంది. ఇదే కారణం. అందుకే అంత ప్రపంచాన్ని ఎవరు చక్కగా చూసుకుంటారో వాళ్ళు బయట కూడా ఎందుకు మారడం మొదలవుతుందంటే నువ్వు అంతర్ ప్రపంచాన్ని సరి చేసుకోవడం మొదలు పెట్టావు కదా, వాటి కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నావు, వాటిని హాయిగా ఉంచుతున్నావు, వాటికి ఇబ్బంది కలిగించని విధంగా నువ్వు చూసుకుంటే బయట నీ శరీరం ఎప్పుడు కంఫర్ట్గానే ఉంటుంది, ఈ వాహనం అనే శరీరం. అందుకే లోపల సరిగ్గా ఉంచుకోవడం. ఎవడో మళ్ళీ పదే చెప్తున్నాను, ఎవరో చెప్పింది కాదు, మీ అంతర్ ప్రపంచం ఏం చెప్తుందో దాన్ని బట్టి నిర్ణయించుకోండి. చెప్పాను కదా ఎగ్జాంపుల్, నాకు సొరకాయ ఇష్టం, నీకు సొరకాయ పడది, ఇప్పుడు తిన్నావు ఇబ్బంది అనిపించింది, వదిలేసేయి. దామోస్వామి చెప్పిండు మనం తినాలంటే అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఎగ్జాంపుల్ అది ఏదైనా కావచ్చు, అది హాయిగా లేని ఆహార వ్యవహారాలు దేనైనా వదిలించుకోవాలి. అది వ్యవహారము ఆహారం, అందుకే ఊరికేం కాదు. యుక్త ఆహార వ్యవహారస్య, యుక్త ఆహారము వ్యవహారం, యుక్త చేష్టస్య కర్మసు అన్నాడు. యుక్తమైన పనులే ఉండాలి నీ కర్మలు కూడా. ఏది యుక్తమైందో నీ శరీరానికి, నీ మనసుకు, నీ బుద్ధికి, నీ ఆత్మకు, ఆ యుక్తమైన మాత్రమే ఆచరణలో పెట్టు. అయుక్తమైన వ్యక్తుల్ని, అయుక్తమైన విధానాలని మొత్తం తెగ్గొట్టేసేయి. వాళ్ళతో నీకేం పని? అలాంటి ఆహార వ్యవహారాల జోలికి నువ్వెందుకు వెళ్తావు? ఇది అంతర్ ప్రపంచానికి సంబంధించిన భగవద్గీతలో ఇచ్చిన కొటేషన్. ఎందుకు ఆ కొటేషన్ చెప్పగలిగాడు? ఏదో అవతారంలో అంటే పరిపూర్ణమైన నిండైన ఆత్మజ్ఞానాన్ని పొందిన స్థితి అది. దైవత్వంలో 80% దైవత్వంలో చచ్చిన పలుకులు, మామూలు పలుకులా? భగవద్గీత ఎందుకు ప్రామాణికమైందంటే 80% దైవత్వం పొందినప్పుడు వచ్చిన పదాలు అవి పరమాత్మ స్థితిలో. 80% అలా ఉంటే నువ్వు 100%లోకి వస్తే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? అందుకే ఆ 80%లో ఏదో ఒక సంకటం ఉంది కృష్ణుడికి. అందుకే అవతారం చాలించడానికి ఆ బొటన వేలుకు భారం కలిగి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఎందుకు బొటన వేలుకే తగిలింది అంటే నిర్గుణ స్థితి, నిర్గుణ స్థితి, గుణాతీత స్థితిలోనే శరీరాన్ని వదిలిపెట్టాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సిద్ధార్థ గౌతమ బుద్ధుడు 90% దైవత్వం యొక్క కథ. అందుకే 2500 సంవత్సరాల నుంచి తర్వాత మళ్ళీ వస్తానన్నాడు. 100%లోకి దైవత్వంలోకి వచ్చిన వాడు నేను మళ్ళీ వస్తాన స్టేట్మెంట్ ఉంది అక్కడ. ఎందుకు? వాడు శాశ్వతంగా ఉంటాడు.
వాడి శరీరము శాశ్వతము, వాడి ఆత్మ శరీరం వేరు వేరు ఉండదు. అక్కడ ఇక వేరే కథ ఉండదు, కొత్త కథలు ఏమి ఉండవు అక్కడ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన మన ప్రయాణం. అందుకే ఈ అద్భుతమైన ప్రయాణంలో అద్భుతంగా ఉండాలంటే అంతర్ప్రపంచాన్ని నిరంతరం గమనించండి. నీ శరీరం ఆ అంతర్ప్రపంచం యొక్క బాధల్ని తెలియజెప్పేది నీ శరీరము, నీ మనసు. మనసు అనుభూతి ద్వారా చెప్తుంది, శరీరం అనుభవం ద్వారా చెప్తుంది. ఆ నొప్పి అనుభవిస్తావు కదా, ఆ నొప్పిని నువ్వు భరించినప్పుడే మరి ఆ నొప్పి బయటకు వస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు దగ్గర నాకు నొప్పింది అని, అప్పుడు దాన్ని సరి చేసుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తాం. ఆ నొప్పిని పెంచే ప్రయత్నమా, నొప్పి నుంచి బయటపడి దాని సహజంగా ఆ బయటపడే ప్రయత్నమా అనేది నిన్ను బట్టి ఉంటుంది. అసహజ పద్ధతిలో ధ్యానము లేదు, అసహజ పద్ధతిలో అంత ప్రపంచము లేదు. తాత్కాలిక ఉపశమనం కోసం కొంత ప్రయత్నం చేస్తాం బయట నుంచి, కానీ ఏదో ఒక దగ్గర స్లోగా దానికి బ్రేక్ చేయవలసిందే. అందుకే ప్రపంచంలో నువ్వు ప్రపంచానికి ఏమి ఇస్తున్నావో దాన్ని బట్టే నీ సహాయం ఆధారపడి ఉంటుంది. ప్రపంచానికి ఎంత అసంతృప్తిని, ఎంత అసహనాన్ని నువ్వు ఇస్తే అంతే పర్సెంట్ అసంతృప్తి, అసహనానికి నువ్వు బయట పొందుతావు. బయట నీ మీద పనిచేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచం యొక్క అద్భుతం మరొకసారి మీ అందరూ ఆ ప్రపంచం అద్భుతాన్ని తెలుసుకొని అంతర్దృష్టి ద్వారా ప్రపంచం చెప్పే దాని యొక్క సంకేతాలను విని దానికి అనుకూలంగా జీవన విధానం మార్చుకుంటారని ఆశిస్తూ, సో వండర్ఫుల్ డే. తప్పకుండా, ఎందుకంటే బలబుద్ధి సకల సంపదలు గుహలు నిండినాకుండా అనే పదం కూడా నమాచారు అందుకే వాడాడు. ఎందుకు ప్రపంచంలో ఆయన తెలుసుకున్నాడు. అందుకే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ డే. అందరికీ నమస్కారం. శుభోదయం సార్. శుభోదయం సార్.